పిఎంసి ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక అభిమానులకి నా యొక్క నమస్సుమాంజలు. మా ఆరోగ్యమే మహాభాగ్యం అనే శీర్షిక ద్వారా చాలా రకాల అనారోగ్యాల గురించి, వ్యాధుల గురించి, అవి వస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుంటున్నాము. నా పేరు డాక్టర్ డి బాలకృష్ణన్, శ్రీ కౌశిక్ ఆయుర్వేద నిలయం, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్ నుండి మాట్లాడుతున్నాను. సో ఎంత తెలుసుకున్నా, ఎన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నా, మనం ఎలా ఉన్నప్పటికీ మనకు తెలియని వింత జబ్బులు, రకరకాల వ్యాధులు వస్తున్నాయి. మరి అవి ఎందువల్ల వస్తున్నాయి, ఏంటి, మన జాగ్రత్త లోపమా లేదా మన నడవడి విధానమా ఏంటి అనేది తెలుసుకుందాం. వాస్తవానికి మనం ప్రస్తుతం జీవిస్తున్న జీవన విధానం సరిగా లేదని ముమ్మాటికి చెప్పవచ్చు. ఎందువల్లనంటే పరుగులు తీసే జీవన విధానం, ఎవరికి వారుగా సమయం లేదు అని చెప్పేసి రకరకాలుగా పరిగెట్టడం, బ్రతుకు తెరువు కోసం ఏదో ఒక పని చేయడం, సమయానికి నిద్రకు దూరం అవ్వడం, సమయానికి భోజనం చేయలేకపోవడం, ఇలాంటివన్నీ కూడా అనారోగ్య హేతువులు అవుతున్నాయి. సరే, ఏది ఏమైనప్పటికీ మనం బాగుండాలి, మనం ఏదైనా పని చేయాలి అంటే ఆరోగ్యం మనకు సహకరించాలి. అన్ని వేళల్లో పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్లయితే మనం నిత్య జీవితంలో అవసరం ఉన్నటువంటి అన్ని రకాల పనులని, మనకు అవసరం ఉన్నటువంటి సర్వీసెస్ని చేసుకోగలుగుతాం. మరి మనిషి జీవన మనుగడ సాగించాలి, 100 సంవత్సరాలు బాగుండాలి అనుకున్నట్లయితే ఆరోగ్యం పూర్తిగా సహకరించాలి. పూర్తి ఆరోగ్యంగా మనిషి ఉన్నట్లయితేనే జీవితంలో ఏదైనా సాధించగలడు. అలా లేని పక్షంలో మనం చేస్తున్నటువంటి పనిలో కానీ, వృత్తిలో కానీ నిబద్ధత లోపిస్తుంది. మనం చేసే పనిలో నాణ్యత లోపిస్తుంది. అది ఎలాంటి పని అయినా అవనియండి, మనం అనారోగ్యంగా ఉన్నామంటే ఏ పని చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. ప్రతి మానవుడు పూర్తి ఆరోగ్యంగా ఉండడమే అందరికీ కావాలి. మరి ఆరోగ్యంగా ఉండాలి అంటే మనిషి ఏం చేయాలి? ఆరోగ్యంగా ఉండడానికి ముఖ్యంగా సమయానికి నిద్రించడం, సమయానికి భోజనం చేయడం తప్పకుండా చేయాలి. ఆ రెండు సరిగా ఉన్నట్లయితే దాదాపుగా 50% నుంచి 80% వరకు ఎలాంటి వ్యాధులు మన దరిదాపుల్లోకి రావనే చెప్పాలి. ఇలా ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా లేదా అజాగ్రత్త వల్ల కూడా జబ్బులు వస్తున్నాయి, వ్యాధులు వస్తున్నాయి. మరి ఏ రకమైన వ్యాధి వచ్చినా ఏం చేయాలి, ఎలా నివారించుకోవాలి అనే దాని మీద మనకి ఆలోచన కలుగుతుంది. వ్యాధులే రాకుండా ఉంటే మంచిది కదా అని ప్రతి వాళ్ళకి ఆలోచన వస్తుంది. ఏ జబ్బు రాకుండా నిక్షేపంగా ఉండాలి, ఎలాంటి జబ్బు రాకూడదు అని అనుకుంటే మరి ఏం చేయాలి? ఏం చేస్తే మనకి జబ్బు బారిన పడకుండా ఉంటాము అనుకున్నట్లయితే మీకు ఒక రకమైనటువంటి ఔషధాన్ని ఈరోజు మీకు చూపిస్తాను ప్రేక్షకులకి. అశ్వగంధ లేదా పెన్నీరు గడ్డి అంటారు. అశ్వగంధ చూర్ణాన్ని మనం ఏ విధంగా వాడినా కూడా దానికి చాలా రకాల ప్రయోజనం ఉంది. అశ్వగంధకి ఆయుర్వేద వైద్య విధానంలోనే చాలా ప్రాముఖ్యం ఉంది. అది కాకుండా అశ్వగంధ చూర్ణాన్ని రకరకాల వ్యాధులకి మనం వాడవచ్చు. ఒక పద్ధతి కూడా ఉంది. పేరు లేని జబ్బుకి పెన్నీరు గడ్డి మందు అని చెప్పేసేసి చెప్తుంటాం. వాస్తవానికి ప్రతి జబ్బులో, ప్రతి వ్యాధిలో కూడా అశ్వగంధ ఏదో ఒక రకంగా వాడేటటువంటి నిబద్ధత ఉంది. సరే, అది మీకు ఈరోజు చూపిస్తాను. ఇది మీరు జాగ్రత్తగా చూడవచ్చు. ఇది అశ్వగంధ చూర్ణం అన్నమాట. చూస్తున్నారా ప్రేక్షకులారా? చూడండి, ఇది అశ్వగంధ చూర్ణం మీకు చూపించడానికి వేర్ల ద్వారా ఎండించి చూర్ణం తయారు చేసి మీకు చూపిస్తున్నాను. ఈ చూర్ణాన్ని ఎన్ని రకాలుగా ఉపయోగించుకోవచ్చు అనేది చెప్తాను, మీరు జాగ్రత్తగా గమనించండి. ఇదే చూర్ణాన్ని ఒక 5 గ్రామ్స్ 5 గ్రాముల మోతాదు ఉదయము సాయంత్రము గోరువెచ్చటి పాలల్లో, కప్పు పాలలో తాగినట్లయితే
శరీర పుష్టి, కండపుష్టి ఉంటుంది. మళ్ళీ నిద్ర లేని వారికి మంచి నిద్ర వస్తుంది. పూర్తి ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అంతేకాక ఈ చూర్ణాన్ని ఇలా రోజు ఉదయం 5 గ్రాముల చొప్పున గోరువెచ్చటి నీళ్ళతో రోజు తీసుకున్నట్లయితే తిమ్మిర్లు రావడం లేదా శరీరంలో సత్వ కోల్పోవడం, నిస్తారణంగా శరీరం ఉండడం లాంటి లక్షణాలను పూర్తిగా తగ్గిస్తుంది. ఒక 5 గ్రామ్స్ అశ్వగంధ చూర్ణము గోరువెచ్చటి నీళ్ళలో కలిపి ఉదయం సాయంత్రం భోజనానంతరం తీసుకున్నట్లయితే ఈ పైన చెప్పిన లక్షణాలు తగ్గిపోతాయి. అంతేకాక నరాల జబ్బులు రావడం, కూలబడిపోవడం, మనం పట్టు కోల్పోవడం, శారీరకంగా పట్టు కోల్పోవడం, శరీరంలో వణుకు లాంటి సమస్యలు వస్తుంటాయి. అలాంటి సందర్భాల్లో నరాల పట్టు కోల్పోయినప్పుడు నరాల జబ్బులు, న్యూరలాజికల్ డిజార్డర్స్ అని చెప్పేసి అంటాం. అలాంటప్పుడు కూడా చాలా బాగా పనిచేస్తుంది ఈ అశ్వగంధ చూర్ణం. అశ్వగంధ చూర్ణాన్ని ఇలా ఒక చెంచా తీసేసుకొని ఉదయం సాయంత్రం తేనెతో కలిపి తిన్నట్లయితే నరాల జబ్బుకి చాలా బాగా పనిచేస్తుంది. ఎంత అద్భుతంగా అంటే చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఒక 15 నుంచి 20 రోజులు, నెల రోజులు వాడేటప్పటికీ నరాలలో పూర్తి సత్తువ వస్తుంది. నిస్తేజంగా ఉన్నటువంటి నరాలు పూర్తి తిరిగి శక్తిని పుంజుకుంటాయి. మన శరీరానికి అవసరం ఉన్నటువంటి శక్తిని నరాలు అందిస్తాయి. ఇంకా ఇదే చూర్ణాన్ని మామూలుగా తైలంలాగా తయారు చేసేసి ఒక 20 గ్రాముల ఈ చూర్ణాన్ని 1 లీటర్ నీరు, 1 లీటర్ నువ్వుల నూనె వేసి బాగా మరిగించి, నూనె మిగిలే వరకే మరిగించి, ఆ పేరుకున్న తైలాన్ని మనం ఈ పక్షవాతము అంటాము, కాళ్ళు చేతులు పడిపోవడం, నడవలేకపోవడం అనేది జరుగుతుంది. అలాంటి సందర్భాల్లో ఇలా అశ్వగంధ చూర్ణంతో తయారు చేసినటువంటి నూనెను అశ్వగంధ తైలం అంటాం దాన్ని. అప్పుడు ఆ తైలం ఒంటికి పైన మంచిగా పట్టించినట్లయితే నరాలు పూర్తిగా తిరిగి కోలుకుంటాయి. కొంతకాలం ఉదయం సాయంత్రం అలా మర్దన చేసినట్లయితే కాళ్ళు చేతులకి ఏదైతే అవయవం పడిపోయి శక్తి విహీనంగా తయారవుతుందో, కదలలేని పరిస్థితుల్లో ఉంటుందో ఆ అంగానికి మనం తైలమర్దన రోజు ఉదయం సాయంత్రం 2 మార్లు చేసినట్లయితే నరాలలో పూర్తి శక్తి వస్తుంది. తిరిగి మామూలుగా యథావిధిగా మన పనులు చేసుకునే అవకాశం ఉంటుంది. అసలే పట్టులేని చేయి కానీ, నడవలేని పరిస్థితుల్లో ఉన్న కాళ్ళు కానీ తిరిగి శక్తిని పుంజుకోవడం జరుగుతుంది. యథావిధిగా మళ్ళీ నడిచే అవకాశం ఉంటుంది. ఈ విధంగా కాళ్ళు చేతులు పడిపోయిన, పక్షవాతం వచ్చినటువంటి వ్యాధిగ్రస్తులకు కూడా ఈ తైలం చాలా బాగా పనిచేస్తుంది. అలా పక్షవాతంతో మంచాన పడ్డ రోగికి, వ్యాధిగ్రస్తులకి ఈ చూర్ణాన్ని ఉదయం సాయంత్రం గోరువెచ్చటి నీటితో కలిపి ఇచ్చినట్లయితే కూడా నరాలు బాగా పనిచేస్తాయి. పైపూతగా తైలాన్ని రాయాలి. కడుపులోకి కూడా ఈ అశ్వగంధ చూర్ణాన్ని ఉదయం సాయంత్రము 10 గ్రాములు ఇచ్చినట్లయితే తప్పకుండా తిరిగి స్వస్థత చేకూరుతుంది. ఆ వ్యాధిగ్రస్తులకి పూర్తి స్థాయిలో నడక తప్పకుండా వస్తుంది. ఈ విధంగా చెబుతూ వెళ్తే చాలా రకాల జబ్బులకి ఈ పెన్నేరుగడ్డి అశ్వగంధ చూర్ణం పనిచేస్తుంది. ఇంకా సంతానం లేని వారికి, అందులో శక్తి విహీనం ఉన్నవారికి కూడా ఈ అశ్వగంధ చూర్ణము ఉదయం సాయంత్రం మంచి పేరిన నెయ్యితో కలిపి మొదటి 2 ముద్దల అన్నంతో కలిపి తిన్నట్లయితే ఉధృతంగా చాలా బాగా పనిచేస్తుంది. లేదా అశ్వగంధ చూర్ణాన్ని తేనెతో కలిపి ఉదయం సాయంత్రం తీసుకున్నా కూడా వీళ్ళకి సంతానలేమిలో బాగా పనిచేస్తుంది.
ఏదైతే మగవారికి కానివ్వండి, ఆడవారికి కానివ్వండి, తప్పకుండా ఈ చూర్ణం పూర్తి స్థాయిలో పనిచేస్తుంది. తేనెతో కలిపి ఉదయం సాయంత్రము 5 గ్రాముల చొప్పున భోజనం తర్వాత తీసుకున్నట్లయితే మంచి నిద్ర ఉంటుంది, నరాలలో మంచి పట్టు ఉంటుంది, శక్తి ఉంటుంది, దాంపత్య జీవనం చాలా సాఫీగా జరిగే అవకాశం ఉంటుంది. శక్తి కోల్పోకుండా జీవన పర్యంతం జీవితాన్ని సాగించవచ్చు. ఇలా ఈ విధంగా అశ్వగంధ వల్ల చాలా రకాల లాభాలు ఉన్నాయి. ఏ చిన్న జబ్బుకైనా అశ్వగంధ వాడండి అని చెప్తాం. ప్రతి జబ్బుకి, ఏ జబ్బుకైనా సపోర్టివ్ మెడిసిన్స్ తప్పకుండా అశ్వగంధ చూర్ణం లాగా లేదా అశ్వగంధ టానిక్ లాగా, ఈవెన్ అశ్వగంధ సిరప్స్ కూడా మార్కెట్లో వచ్చాయి. అవసరానికి అనుగుణంగా ట్యాబ్లెట్స్ కానీ, సిరప్స్ కానీ లేదా చూర్ణం కానీ ఇవి వారి వారి వ్యాధులను అనుసరించి అశ్వగంధ మూలికను వాడే అవకాశం ఉంది. దీనివల్ల చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయి. కాబట్టి నిరభ్యంతరంగా ప్రతి సమస్యకి ఈ అశ్వగంధ చూర్ణం, అశ్వగంధ మూలిక చాలా బాగా పనిచేస్తుంది. ఇంకా ఈ అశ్వగంధ క్యాప్సూల్స్ కానీ ట్యాబ్లెట్స్ కానీ దొరుకుతాయి మార్కెట్లో. అలా అశ్వగంధ క్యాప్సూల్స్ ఉదయము సాయంత్రం ఒక్కొక్క మాత్ర వేసుకున్నట్లయితే నిస్సత్తువగా ఉన్నటువంటి జీవన విధానం చాలా బాగా పునర్జీవితునిగా చేస్తుంది. తర్వాత ఉత్తేజవంతంగా ఉంటుంది. అలాగే అశ్వగంధాది లేహ్యం అని దొరుకుతుంది మార్కెట్లో. దానివల్ల కూడా మంచి ఉపయోగాలు, మంచి ఫలితం ఉంటుంది. ఎందువల్లనంటే మనుషులు ఎవరైనా తప్పకుండా అశ్వగంధ లేహ్యాన్ని వాడవచ్చు. నిస్తారణంగా, నిస్సత్తువగా ఉంది, ఏమీ పని చేయలేకపోతున్నాము, బలహీనంగా ఉన్నాము, శరీరం కాళ్ళు చేతులు తిమ్మిర్లు వస్తున్నాయి అనుకున్నప్పుడు ఈ అశ్వగంధాది లేహ్యం ఉదయం 1 స్పూన్, సాయంత్రం 1 స్పూన్ భోజనానంతరం సేవించినట్లయితే మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. అలా 1 నెల పాటు, 2 నెలల పాటు వాడినట్లయితే మనిషి పూర్తిగా ఉత్తేజంగా, ఉత్సాహకరంగా పని చేసుకునే వీలుంది. ఈ అశ్వగంధ చూర్ణాన్ని పాలలో వేసి మరిగించి చల్లబడ్డ తర్వాత అందులో కాస్త 1 గుప్పెడు రైస్ వేసేసి, కొంచెం బ్లాక్ పెప్పర్ పౌడర్ వేసేసి, మజ్జిగ వేసేసి, పెరుగుతోడులాగా వేసేసి ఉదయం లేవగానే అలా తోడుకున్నటువంటి రైస్ను, పెరుగన్నం, కర్డ్ విత్ అశ్వగంధ చూర్ణము ప్లస్ బ్లాక్ పెప్పర్, మిరియం పౌడర్ వేసి ఉన్నటువంటి అన్నం మనం ఉదయం పూట తిన్నట్లయితే ఈ సంతానలేమి వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది. ఇది ఎంతో గుణకారిగా వాళ్ళకి పనిచేస్తుంది. కొన్ని సందర్భాల్లో చాలా కాలంగా పిల్లలు లేని వారికి కూడా తప్పకుండా సంతానం కలిగే అవకాశం ఉంది. కనుక నిరభ్యంతరంగా ఈ ఔషధాన్ని వాడవచ్చు. అశ్వగంధ చూర్ణాన్ని మనం మామూలుగా ఎలాగైనా కూడా ప్రతి జబ్బులో వాడే అవకాశం ఉంది. నిరభ్యంతరంగా వాడవచ్చు. అయితే ఏ జబ్బుకి ఏ మోతాదులో వాడాలి అనేది చెప్తూ ఉంటాము. ఆ రకంగా వాడినట్లయితే తప్పకుండా మంచి ఫలితాలను ఈ అశ్వగంధ చూర్ణం ఉపయోగించడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు. ఇంకా ఎన్నాళ్ళుగో ఉన్నటువంటి నరాల సంబంధమైన వ్యాధి కానీ, తర్వాత మోకాలు కింద నరాలు పట్టేయడం, లేచి నిలబడలేని పరిస్థితి ఏర్పడుతుంది. భుజం నుండి వేలు వరకు, మెడ నుండి వేలు వరకు తిమ్మిరి రావడం, పట్టు కోల్పోవడం చాలా సందర్భాల్లో జరుగుతుంది. అలాంటప్పుడు కూడా ఈ అశ్వగంధ చూర్ణం
ఒక 5 గ్రాములు గోరువెచ్చటి నీటితో ఉదయము సాయంత్రం తీసుకున్నట్లయితే చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. దానితో పాటు అశ్వగంధ తైలం తయారీ అని చెప్పుకున్నాము. అలా అశ్వగంధ తైలాన్ని ఏదైతే భుజం నుంచి చేతి వరకు తిమ్మిరి అని చెప్పాం, మెడ నుంచి అలా మెడపై నుంచి ముంజే వరకు వేళ్ళ వరకు తైలాన్ని రోజు ఉదయం సాయంత్రం పైన మసాజ్ అప్లై చేసినట్లయితే అత్యంత త్వరగా చాలా త్వరితగతిన ఈ బాధ నుండి విముక్తి పొందే అవకాశం ఉంది. ఈ మధ్య కాలంలో సర్వైకల్ స్పాండిలోసిస్ అని అంటారు. మెడ వెనక భాగంలో నొప్పి వస్తుంది. దానివల్ల కొన్నిసార్లు చేయి కూడా పనిచేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. అలాంటి సందర్భాల్లో కూడా ఈ మెడ నుంచి భుజం వరకు ఆయిల్ని బాగా అప్లై చేసినట్లయితే ఈ నొప్పి తగ్గుతుంది. ఇదే విధంగా అశ్వగంధాది లేహ్యం ఉదయము సాయంత్రం కడుపులోకి తీసుకుంటే ఈ మెడ నొప్పి ప్లస్ చేతి వరకు తిమ్మిరి వస్తున్న లక్షణాన్ని కూడా పూర్తిగా తగ్గించే అవకాశం ఉంది. లంబార్ వర్టిబ్రల్ పెయిన్ లేదా సియాటికా పెయిన్ అని చెప్పేసి అనుకుంటాము. తుంటి నుంచి కాలు పాదం వరకు నొప్పి తిమ్మిరి రావడం జరుగుతుంది సహజంగా చాలామందిలో. ఈ మధ్యకాలంలో చాలామందికి వింటున్నాం సయాటికా పెయిన్ అని చెప్పేసి వింటున్నాం. అంటే అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి ఉంటుంది, నిలబడలేని పరిస్థితి ఉంటుంది. ఈ లక్షణాలు కలిగిన వాళ్ళు కూడా ఈ అశ్వగంధ తైలాన్ని ఊర్లా పడుకొని పైనుంచి కింది వరకు కాలు పాదం వరకు ఉదయము సాయంత్రం ఆయిల్ పూర్తిగా ఇంకిపోయే వరకు పైన మసాజ్ చేసినట్లయితే ఉపశమనం లభిస్తుంది. అలాగే తగ్గే వరకు వాడండి, చాలా బాగా పనిచేస్తుంది. దీంతో పాటుగా ఈ సియాటికా పెయిన్ ఉన్నవారు యోగరాజ్ గుగ్గులు అనే ట్యాబ్లెట్స్ ఉదయము సాయంత్రం ఒక్కొక్క మాత్ర చొప్పున వేసుకుంటూ పైన ఈ అశ్వగంధ తైలాన్ని ఉపరితలంగా రాస్తూ ఉన్నట్లయితే చాలా తొందరగా త్వరితగతిన స్వస్థత చేకూరే అవకాశం ఉంది. ఇలా ఇన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయి. ఇంకా అలాగే ఈ మధ్య కాలంలో ఫ్రోజన్ షోల్డర్ పెయిన్ అని చెప్పేసి అంటున్నాము. అంటే భుజం కదిలించలేని పరిస్థితి, దానివల్ల ఇలా ఫ్రాక్షన్ ఆఫ్ మూమెంట్ జస్ట్ 1-2 సెంటీమీటర్స్ కూడా చేయి లేపలేని పరిస్థితుల్లో ఉంటుంది, కదపలేని పరిస్థితుల్లో. ఈ మాత్రం కూడా కదలదు. వేళ్ళు కదిలితే భుజం దగ్గర షోల్డర్ దగ్గర నొప్పి వస్తుంటుంది. ఎక్కువ గట్టిగా మాట్లాడితే భుజం నొప్పి లేస్తుంది. ఇలా మూమెంట్ జస్ట్ 1 సెంటీమీటర్ యాంగిల్ ఇలా మెడ తిప్పినప్పటికీ భుజం నొప్పి లేస్తుంది, చేయి కదిలించినప్పటికీ నొప్పి లేస్తుంది. అలా ఆ విధంగా భుజం నొప్పి చాలా ఎక్కువగా ముమ్మరంగా తీవ్రంగా ఉంటుంది. అంత తీవ్రంగా ఉన్నటువంటి భుజం నొప్పి దాన్నే ఫ్రోజన్ షోల్డర్ పెయిన్ అని అంటున్నాము మెడికల్ భాషలో. సరే, ఏది ఏమైనప్పటికీ మరి అలా వచ్చినటువంటి భుజం నొప్పికి ఏం చేయాలి? ఫస్ట్ జాగ్రత్తల విషయానికి వస్తే ఆ చెయ్యి ఏ భుజం ఏ చెయ్యి వైపు అయితే వస్తుందో దాంతో పని తగ్గించాలి. అంటే బరువులు లేపడం తగ్గించుకోవాలి. ఆ వైపుగా కుడివైపు అయితే కుడివైపు, ఎడం వైపు అయితే ఎడం వైపు పరుండకూడదు. వెళ్ళకిలా పడుకోవడం లేదా నొప్పి లేని వైపు తిరిగి పడుకోవడం చేయాలి. దాంతోపాటుగా ఔషధం విషయానికి వచ్చినట్లయితే ఈ అశ్వగంధ చూర్ణాన్ని ఉదయము సాయంత్రం 5 గ్రాముల చొప్పున తేనెతో కలిపి తీసుకున్నట్లయితే చాలా బాగా పనిచేస్తుంది. లేదా కషాయంలాగా చేసి కూడా తాగవచ్చు. కషాయంలాగే అంటే ఒక 1 స్పూన్ పౌడర్ వేసేసి టంబ్లర్ ఆఫ్ వాటర్ ఒక గ్లాస్ నీళ్ళు వేసి బాగా మరిగించేసి 1/3 అయ్యే వరకు చేసుకొని ఉదయం సాయంత్రం హాఫ్ కప్ కొంచెం పటిక బెల్లం కానీ లైట్గా సాల్ట్ కానీ వేసేసుకొని ఉదయం సాయంత్రం భోజనం తర్వాత తాగినట్లయితే చాలా త్వరితగతిన ఈ నొప్పి తగ్గే అవకాశం ఉంటుంది. చేయిలో మంచి పట్టు వచ్చే అవకాశం కూడా ఉంది. ఇలా ఫ్రోజన్ షోల్డర్ పెయిన్ వచ్చినప్పుడు అశ్వగంధాది లేహ్యం కూడా వాడవచ్చు. చూర్ణం ఉదయం సాయంత్రం వాడుతూ
దాంతోపాటుగా అశ్వగంధ లేహ్యం ఉదయం సాయంత్రం ఒక్కొక్క చెంచా వాడినట్లయితే చాలా తొందరగా తగ్గే అవకాశం ఉంది. పైపూతగా అశ్వగంధ తైలాన్ని పైన అప్లై చేయండి. దానివల్ల ఫ్రోజన్ షోల్డర్ బారి నుంచి పూర్తిగా బయటపడే అవకాశం ఉంది. ఈ మధ్య కాలంలో అల్జిమర్ అంటే జ్ఞాపక శక్తి లోపించడం జరుగుతుంది చాలామందికి. అసలు జ్ఞాపక శక్తి ఎందువల్ల లోపిస్తుంది, దానికి గల కారణాలు ఏంటి ఫస్ట్ చూద్దాం. ఎక్కువగా టీవీ చూడడం, ముఖ్యంగా సెల్ ఫోన్స్ ఎక్కువగా వాడడం, ఎక్కువసేపు గేమ్స్ వాడడం, అర్ధరాత్రి వరకు టీవీలు చూడడం, లేదా ఫోన్స్ వినడం, దానిలో చాట్ చేయడం, ఇలాంటివి చేయడం వల్ల మన బ్రెయిన్లో మెదడులో ఉన్నటువంటి రక్తనాళాల పైన ప్రభావం చూపిస్తుంది. అలా అసంబద్ధంగా మనం చేస్తున్నటువంటి ప్రక్రియల వల్ల జ్ఞాపక శక్తి తగ్గిపోతుంది. హెవీ రేడియేషన్ ఫర్ ఫోన్స్, ఈ సెల్ ఫోన్స్ ద్వారా ఎక్కువ రేడియేషన్ మెదడు పైన ప్రసరించి జ్ఞాపక శక్తిని కోల్పోతున్నాం. కాబట్టి ఏ పరిస్థితుల్లోనూ ఈ సెల్ ఫోన్స్ను 20 నిమిషాలకు మించి వాడకూడదు. 20 నిమిషాలకు మించి వాడకూడదు అంటే అది ఇన్కమింగ్ ఫోన్స్ అవ్వచ్చు, అవుట్గోయింగ్ ఫోన్స్ అవ్వచ్చు. 24 అవర్స్లో 20 నిమిషాలకు మించి ఫోన్ వాడకూడదు. అలా చేసినట్లయితే కొంతవరకు ప్రమాదాన్ని తప్పించుకోవచ్చు. ఇంకా మందు విషయానికి వచ్చినట్లయితే ఇదే అశ్వగంధ చూర్ణాన్ని ఉదయం సాయంత్రం కషాయంలాగా చేసి కాస్త శర్కర కలుపుకొని తాగినట్లయితే చాలా బాగా పనిచేస్తుంది. దాంతోపాటుగా అశ్వగంధ క్యాప్సూల్స్ కానీ మార్కెట్లో దొరుకుతాయి. ఉదయం ఒక మాత్ర, సాయంత్రం ఒక మాత్ర తీసుకున్నట్లయితే చాలా బాగా పనిచేస్తుంది. ఇలా ఏ విధంగా అశ్వగంధ క్యాప్సూల్స్ ప్లస్ చూర్ణాన్ని రెండింటిని ఉదయం సాయంత్రం వాడినట్లయితే కొంతకాలం వరకు జ్ఞాపక శక్తి పెంపొందే అవకాశం ఉంది. ఎందువలనంటే స్టిమ్యులేషన్ ఫర్ నర్వ్స్, బ్రెయిన్లో ఉన్నటువంటి నరాల పైన బాగా పనిచేస్తుంది, చాలా ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుంది. కనుక మనకి జ్ఞాపక శక్తి మెల్లిమెల్లిగా రిగ్రెట్ అయ్యే అవకాశం ఉంది. ఇన్ని రకాల ఉపయోగాలు ఉన్నటువంటి అశ్వగంధ అనే మూలికని తప్పకుండా మనం నిరభ్యంతరంగా వాడవచ్చు. ఏ జబ్బు లేని వాళ్ళు కూడా, ఆరోగ్యంగా ఉన్న మనిషి కూడా రోజు ఉదయం సాయంత్రం ఒక 5 గ్రాముల అశ్వగంధ చూర్ణాన్ని 1 కప్పు గోరువెచ్చటి పాలలో వేసుకొని కాస్త శర్కర కలుపుకొని ఉదయం సాయంత్రం భోజనానంతరం సేవించినట్లయితే జీవితకాలం మంచి ఆరోగ్యంతో మనగలుగుతాం. కావున ప్రతి వారు ఎలాంటి జబ్బు లేని వారైనా కూడా అశ్వగంధ చూర్ణాన్ని నిరభ్యంతరంగా వాడవచ్చు. దీనివల్ల ఎలాంటి ఉపద్రవాలు లేదా సైడ్ ఎఫెక్ట్స్ కానీ, మందు వికటించడం కానీ జరగదు. అవలక్షణాలు దాదాపుగా ఉండవు. కాబట్టి మంచి పరిశుద్ధమైనటువంటి అశ్వగంధ చూర్ణాన్ని తీసుకోండి, చాలా జాగ్రత్తగా వాడుకోండి. దానివల్ల మంచి లక్షణాలు, మంచి భవిష్యత్తు, మంచి ఆరోగ్యం కలుగుతుంది. ఈ అశ్వగంధ చూర్ణాన్ని మనం ఎల్లవేళలా ఎల్లప్పుడూ వాడవచ్చు. ఎందువల్లనంటే చాలా ఉపయోగకారి, గుణకారి, తర్వాత ఎలాంటి జబ్బులు రాకుండా కాపాడుతుంది. పొటెన్సీ ఫర్ అవర్ బాడీ అంటే మన శరీరానికి రక్షణ కవచంలాగా అశ్వగంధ చూర్ణం పనిచేస్తుంది. యాంటీబాడీ ప్రొటెక్షన్స్ని, యాంటీ యాక్సిడెంట్స్ని ఈ అశ్వగంధ చూర్ణం మూలిక పెంపొందిస్తుంది. అందువల్ల ఎలాంటి వ్యాధులు మన దరిదాపుల్లోకి రాకుండా ఈ మూలిక తీసుకోవడం వల్ల మనల్ని మనం కాపాడుకుంటాం. కాబట్టి
నిరభ్యంతరంగా అశ్వగంధ చూర్ణాన్ని అందరూ ఎల్లప్పుడూ వాడవచ్చు. అలాగే వ్యాధులను అనుసరించి చెప్పుకున్నాము. ఏ వ్యాధి వాళ్ళు బారిన పడ్డారు, ఆ వ్యాధికి ఏ విధంగా మూలికా సేవన విధానం అశ్వగంధ చూర్ణాన్ని ఎలా తీసుకోవాలి చెప్పి ఉన్నాం. ఆ విధంగా మీరు ఈ అశ్వగంధ మూలికను వాడి మీ అనారోగ్య లక్షణాల నుండి బయటపడతారని ఆశిస్తున్నాను. ఈరోజు ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను. మరొక కార్యక్రమం ద్వారా మరొక రోజు మీ ముందుంటాను. సెలవు.